తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 4 బడ్జెట్లలో ఏపీకి అన్యాయం జరిగిందన్న చంద్రబాబు ఏపీ ప్రయోజనాల కోసం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఏపీ కష్టాలను కేంద్రం పట్టించుకోకపోవడంతోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. సెంటిమెంట్తో తెలంగాణ ఇచ్చారన్న చంద్రబాబు ఏపీలో కూడా సెంటిమెంట్స్ ఉన్నాయని, ఇక్కడెందుకు న్యాయం చేయరని ప్రశ్నించారు. ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు ఎందుకు వచ్చారు పాలిటిక్స్ కి? తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి, తెలుగు జాతికి అవమానం జరిగినప్పుడు ఆ మహనీయుడు ఆలోచించి ఇదెక్కడిది, 40 ఏళ్లను గౌరవించారు, ఈ జాతికి అన్యాయం జరుగుతూ ఉంది, ఇంకా నాకు ఇక్కడ సినిమాల్లో కాదు, నేను రాజకీయాల్లో చేరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే నినాదంతో ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు మేము రాజీ పడే సమస్య ఉండదు. కానీ ఎప్పటికప్పుడు రాజకీయంగా మీరు ఆలోచించినప్పుడు, ప్రజలకు మంచి జరగాలనుకున్నప్పుడు ఆలోచిస్తా, వర్కౌట్ చేస్తా. మీరే ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పిన ప్రధానమంత్రి గారు ఒక్క రోజున ఆలోచించారా దేశం గురించి? 1 గంట సమయం ఇవ్వలేరా? ఇన్ని రోజు పార్లమెంట్ స్టాల్ అయితే, పార్లమెంట్ మెంబర్స్ అందరూ పోరాడుతూ ఉంటే, ఎందుకయా మీరు పోరాడుతున్నారు మిత్రపక్షంగా, రండి కూర్చుందామని ఒక్క మాట అడిగారు ఆయన? మీ నాయకత్వం అడిగిందా? ఏం చెప్తారో చెప్పండి, మీరు సమాధానం అడుగుతున్నా. అంటే ఎక్కడికి పోతున్నా ఉద్దేశం అంటే, మీ ఉద్దేశం మీరు ఏమన్నా చేయండి, మీరేం చేయగలుగుతారని ధీమానే కదా మీకు? అంటే మాకు 25 సీట్లు ఉన్నాయనే కదా, 5 కోట్ల జనాభానే కదా, ఎక్కడే పోతున్నా ఉద్దేశం ఇది? అంటే ఆ రోజు 42 సీట్లని 15, 17, 25 చేశారు, ఇప్పుడు వచ్చి ఇవన్నీ చేస్తున్నారు. నేను అందుకనే అధ్యక్ష, ఇవన్నీ చూసిన తర్వాత నిన్నటి వరకు వెయిట్ చేశాం. నిన్న ఫైనాన్షియల్ బిల్లు పెట్టారు. ఫైనాన్స్ బిల్లు అయినా కరెక్ట్ చేస్తారని ఆలోచిస్తే, ఇన్ని రోజులు ఏమీ పట్టించుకోకుండా, నిన్న కూడా ఏమీ చేయకుండా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తే మేము ఎందుకు ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఆలోచించిన తర్వాత కొంతమంది డ్రామాలు ఆడుతున్నారు. మేము కూడా నో కాన్ఫిడెన్స్ పెడతామని. ఆ డ్రామాలని అందరికీ తెలుసు అధ్యక్ష, అవి కూడా చెప్తాను. కానీ తెలుగుదేశం పార్టీ ఒకటి ఆలోచించాం, ఒక పద్ధతి ప్రకారం ఉండే పార్టీ కాబట్టి నో కాన్ఫిడెన్స్ పెట్టే ముందే బీజేపీలో ఎన్డీఏకి మనకు సంబంధమని తెగదెంపులు చేసుకున్న తర్వాతనే నో కాన్ఫిడెన్స్ పెట్టాలని ఈరోజు ఉదయం నిర్ణయం చేశాం.